అక్షిత్ అని ఫ్రెండ్స్కి అప్పగించి వస్తున్న రితేష్కి ఏదో డౌట్ వచ్చి అనిల్కి కాల్ చేశాడు. ఫోన్ ఎంతసేపు రింగ్ అయినా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్ళీ కాల్ చేశాడు రితేష్. కాల్ లిఫ్ట్ చేసిన అనిల్తో, ఏరా నీ అబ్బా కాల్ లిఫ్ట్ చేయవే అని అడిగాడు. నువ్వు చెప్పిన పనిలో ఉన్నాను బావా. ఏ మాటకి ఆ మాటరా బావా. అక్షిత స్ట్రక్చర్ సూపర్, అసలు వదలాలనిపించలేదు అని అన్నాడు అనిల్. సర్లే ముందు దాన్ని అక్కడ నుంచి పంపించండి, ఎవరికైనా తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన రితేష్ని చూసి, ఒరే ఆగరా అని పిలిచాడు గజేంద్ర భూపతి. యా డాడ్, వాట్స్ ది మ్యాటర్ అని చిరాకుగా అడిగాడు రితేష్. నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని రోజులైందో నీకు గుర్తుందా అని అడిగాడు గజేంద్ర భూపతి. ఎన్ని రోజులు అయితే ఏంటి డాడ్, ఇప్పుడు వచ్చాను కదా, దానికి ఆనందపడకుండా రాని రోజుల గురించి అడుగుతావేంటి అని అన్నాడు రితేష్. ఆ మాటకి కోపంగా రితేష్ని చూస్తూ ఉండగా అప్పుడే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి పైకి వెళ్ళిపోయాడు రిత్విక్. రిత్విక్ ఆగరా అని అన్నాడు గజేంద్ర. నా వంతు అయిపోయింది, ఇప్పుడు రిత్విక్ వంతు అన్నమాట అని మనసులో అనుకున్నాడు రితేష్. ఏంటి డాడ్ అని అన్నాడు రిత్విక్. అమ్మాయి ఏదిరా అని అడిగాడు గజేంద్ర. ఎవరమ్మాయి డాడ్ అని అర్థం కానట్టు అన్నాడు రిత్విక్. నువ్వు తాళి కట్టిన నీ భార్యరా అని అన్నాడు గజేంద్ర. ఆ మాట విని, అరే బ్రో నీకు పెళ్ళయిందా, కంగ్రాట్స్ బ్రో, మరి ఫస్ట్ నైట్ ఎప్పుడు బ్రో అని రిత్విక్ చేయి పట్టుకొని ఊపుతూ అడిగాడు రితేష్. ఒరే ఈడియట్, ఎదురుగా తండ్రి ఉన్నాడని కానీ నువ్వు మాట్లాడేది అన్న వదిన గురించి అని కానీ ఏమన్నా తెలుస్తుందా నీకు అని తిట్టాడు గజేంద్ర. డాడ్, ఈ కాలంలో ఇవన్నీ కామన్ డాడ్, మీ కాలంలో లాగా వదిన గారు అని గౌరవం ఇవ్వడం కానీ ప్రతి పండుగకు ఆవిడ కాళ్ళ మీద పడడం లాంటిది ఏవి ఈ కాలంలో చెల్లవు డాడ్ అని అన్నాడు రితేష్. స్టాప్ ఇట్ రితేష్, చూడండి డాడ్, నేను ఆ ల్యాండ్ కోసమే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నేను కనీసం ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడలేదు. నాకు కావాల్సింది ఆ ల్యాండ్, అది నాకు దొరికింది, ఇట్స్ ఓవర్. ఇంకా ఆ అమ్మాయి ప్రసక్తి మన ఇంట్లోకి తీసుకురావద్దు అని అన్నాడు రిత్విక్. ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం అంటే ఏదో పసుపు తాడుకి ముడిలు వేయడం అని అనుకుంటున్నావా రిత్విక్? ఆ తాడుతో మీ నూరేళ్ల జీవితం ముడిపడిందిరా, దాన్ని అపహాస్యపాలు చేయొద్దు రిత్విక్ అని అన్నాడు గజేంద్ర. ఏంటి గజేంద్ర నువ్వు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్లకు ఏది తప్పో ఏది ఉప్పో తెలుసుకునే వయసు వచ్చింది, మీ చేదస్తం వాళ్ళ మీద రుద్దకు అంటూ అక్కడికి వచ్చింది రాధిక. రాధికను చూడగానే గజేంద్రకి కోపం ఇంకా పెరిగిపోయింది. అసలు వీళ్ళు ఇలా తయారవ్వడానికి మూల కారణం నువ్వే. ఆఫీస్ పనిలో నేను బిజీగా ఉండి వీళ్ళను పట్టించుకోలేదు. మరి నువ్వు క్లబ్లు, పేకాటాలు, కిట్టి పార్టీలు అని ఈ కల్చర్కి అలవాటు పడి కడుపున పుట్టిన బిడ్డలను గాలికి వదిలేశావు. నువ్వే తిన్నగా ఉంటే వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతారు అని రాధికను అడిగాడు గజేంద్ర. ఒక క్షణం మాట్లాడే అవకాశం ఇస్తే చాలు మొదలు పెట్టేస్తారు. అప్పటికి మీరేదో శ్రీరాముడు, మేమేదో రాక్షసులము అన్నట్లు అని గజేంద్ర మీద అరిచి, ఎప్పుడు తిన్నారో ఏంటో భోజనం చేదురుగాని రండిరా, ఆయన గొడవ మనకి ఎప్పుడు ఉండేదే కదా అని రాధిక అనడంతో, అవును మమ్మీ, బాగా ఆకలి వేస్తుంది పద అని రాధిక వెనకాలే వెళ్ళారు రిత్విక్ అండ్ రితేష్. వెళ్తున్న వాళ్ళని చూస్తూ, తల్లి దుర్గమ్మ తల్లి, వీళ్ళ తిక్క తీర్చి వీళ్లకు బుద్ధి వచ్చేలా చేసేందుకు నువ్వే మహాలక్ష్మి లాంటి కాదు చాండికా దేవి లాంటి అమ్మాయిలని ఈ ఇంటికి కోడలుగా పంపు తల్లి. అలా వీళ్లకు బుద్ధి వస్తే విజయవాడ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని దుర్గాదేవికి దండం పెట్టుకున్నాడు గజేంద్ర భూపతి. ప్రేమ్ హైదరాబాద్ వెళ్ళడంతో దిగులుగా కూర్చుంది రచన. రచనని చూసి రచన దగ్గరికి వచ్చిన అనంతలక్ష్మి, ఏంటమ్మా అలా కూర్చున్నావు అని అడిగింది. ఏమీ లేదు నాన్నమ్మ, బోర్గా ఉంది అని అంది రచన. నేను చెప్పే విషయం వింటే నీ బోర్ పోయి నీ మొహంలో నవ్వొస్తుంది అని అంది అనంతలక్ష్మి. నువ్వు ఏం చెప్పినా నా మూడ్ మారదు నానమ్మ అంది రచన. ముందు వింటేనే కదా మారుతుందో లేదో తెలిసేది అంది అనంతలక్ష్మి. సరే చెప్పు అంది రచన. మీ నాన్న ఫోన్ చేశాడే అంది అనంతలక్ష్మి. డాడ్ ఫోన్ రోజు చేస్తూనే ఉంటారు కదా నానమ్మ, అందులో అంతగా సంబరపడే విషయం ఏముంది అంది రచన. అబ్బా చెప్పేది వినవే అంది అనంతలక్ష్మి. చెప్పు అంది రచన. రేపు మన ఇద్దరిని బయలుదేరి హైదరాబాద్ వచ్చేయమన్నాడు అని అంది అనంతలక్ష్మి. ఆ మాటతో రచన మనసు విజిల్ వేసింది. నిజమా నానమ్మ అని అనంతలక్ష్మికి అడిగింది. నిజమేనే పిచ్చిదానా, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో, రేపు మార్నింగ్ ట్రైన్కి వెళ్దాం అని అంది అనంతలక్ష్మి. దాంతో సంతోషంగా అనంతలక్ష్మి బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ తీసింది ప్రేమ్కి కాల్ చేద్దామనుకొని. వద్దు, వాడికి ఫోన్ చేసి ఈ సంగతి చెప్తే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాడు.
ముందు వాడిని అన్న ఆఫీస్లో జాబ్లో పెట్టాలి అని అనుకొని కొంచెం సేపు ఆలోచించి "ఆ, సాగర్ అన్నని హెల్ప్ అడిగితే" అని అనుకొని వెంటనే సాగర్కి కాల్ చేసింది. ఆఫీస్ పని అయిపోయి ఇంటికి వెళ్తున్న సాగర్ రచన కాల్ చేయడం చూసి కాల్ లిఫ్ట్ చేసి "ఆ అమ్మ చెప్పు" అని అన్నాడు. ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకు అన్నా, నాకు ఒక హెల్ప్ కావాలి" అని అంది రచన. "హెల్ప్ కావాలి అని కాదమ్మా, ఈ పని చెయ్యి అని ఆర్డర్ వేయి" అన్నాడు సాగర్. "అలాగే అన్నా, రేపు మన ఆఫీస్లో జరిగే ఇంటర్వ్యూకి మా ఫ్రెండ్ వస్తున్నాడు, తనని సెలెక్ట్ చేయాలి" అని అంది రచన. "ఇంటర్వ్యూ చేసేది నేనే అయినా ఫైనల్ డెసిషన్ రిత్విక్ సార్ది అవుతుంది" అని అన్నాడు సాగర్. "అలానా" అని డిసప్పాయింట్గా అంది రచన. అప్పుడు సాగర్ "పోనీ రిత్విక్ సార్కి చెప్పి" అని అంటుంటే "వద్దు అన్నా, రిత్విక్ అన్న తన విషయాల్లో ఎవరినీ కలగా చేసుకొనివ్వడు కదా, వద్దులే" అంది రచన. రచన గొంతులో డల్నెస్ని కనిపెట్టి "సరే తల్లి, నా ప్రయత్నం నేను చేస్తాను. అతను వివరాలు చెప్పమ్మా" అని అన్నాడు సాగర్. "ప్రేమ్ కుమార్, MBA గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఆంత్రేయపురం" అని అంది రచన. "సరే తల్లి, అన్నల గురించి తెలుసు కదరా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు" అని అన్నాడు సాగర్. "సరే అన్నా" అని కాల్ కట్ చేసి తన లగేజ్ ప్యాక్ చేసుకుంది. నెక్స్ట్ డే భూపతి ఇండస్ట్రీస్ ఆఫీస్లో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. ప్రేమ్ టెన్షన్గా కూర్చున్నాడు. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు డిసప్పాయింట్ అయి వెళ్తున్నారు. వాళ్ళని చూసిన ప్రేమ్కి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. చివరికి ప్రేమ్ని పిలిచారు. ప్రేమ్ రూమ్లోకి వెళ్ళగానే "యు ఆర్ మిస్టర్ ప్రేమ్ కుమార్ ఫ్రమ్ ఆంత్రేయపురం కరెక్ట్" అని అడిగాడు సాగర్. "ఎస్ సార్" అని చెప్పాడు ప్రేమ్. "ఓకే సిట్" అని ఎదురుగా ఉన్న చైర్ని చూపించాడు సాగర్. ప్రేమ్ కూర్చోగానే "నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేశావో తెలుసా నీకు" అని అడిగాడు సాగర్. "తెలుసు సార్, రిత్విక్ సార్ PA పోస్ట్కి" అని చెప్పాడు ప్రేమ్. "ఇప్పటి వరకు రిత్విక్ సార్కి PAలుగా 20 మంది మారారు. అది తెలుసా నీకు" అని అడిగాడు సాగర్. "తెలీదు సార్, అంతమంది ఎలా మారారు? రిత్విక్ సార్ కంపెనీ టేక్ ఓవర్ చేసి 2 years మాత్రమే కదా అయింది" అని తన డౌట్ అడిగాడు ప్రేమ్. "దట్ ఈస్ రిత్విక్ భూపతి. జాలి, దయ, కరుణ, ప్రేమ అనే పదాలకు అర్థం తెలియని ఒకే ఒక బండరాయి మా రిత్విక్ సార్. ఇతనికి నచ్చని సలహాలు ఇవ్వడమే కాదు, నచ్చని విధంగా మనం మాట్లాడినా కూడా ఈ జాబ్ ఊడిపోతుంది" అని అన్నాడు సాగర్. "రిత్విక్ సార్ మరి అంత వైలెంటా" అని అడిగాడు ప్రేమ్. "వైలెంట్ కాదు, దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే పెళ్లిపీటల మీద ఎన్నో ఆశలతో కూర్చున్న ఆడపిల్ల అని కూడా చూడకుండా, ఆఫ్టరాల్ ఒక ల్యాండ్ కోసం ఆ పెళ్లి కొడుకుని లేపి ఆ స్థానంలో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టిన అంత ఎదవ. పచ్చని పందిరిలో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే నాకే వీడిని చంపేయాలని అనిపించింది" అని అన్నాడు సాగర్. "వామ్మో, సార్ చెప్తుంటేనే భయం వేస్తుంది. అలాంటిది ఇలాంటి ఎదవని మార్చి మా పెళ్ళికి ఒప్పించగలనా నేను? ఇది అసలు జరిగే పనేనా" అని మనసులో అనుకున్నాడు ప్రేమ్. రితేష్ డబ్బు, బిజినెస్ల కోసం చేస్తుంటే రితేష్ పబ్బులు, బార్లు, ఫ్రెండ్స్, అమ్మాయిల కోసం చేస్తాడు అని కొన్ని ఫొటోస్ తీసి "సీ దిస్" అని ప్రేమ్కి ఇచ్చాడు సాగర్. అవి చూసి షాక్ అయ్యాడు ప్రేమ్. ఆ అమ్మాయి పేరు అక్షిత. వీడి చూపు ఆ అమ్మాయి మీద పడి చిన్న పార్టీ అని చెప్పి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయిని ఫ్రెండ్స్తో సహా అని అంతకు మించి చెప్పలేక నిట్టూర్చి వీళ్లకు తెలియకుండా ఎవరో ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తే తమ్ముడికి బుద్ధి చెప్పడం మానేసి 2 కోట్లు ఇచ్చి ఆ ఫొటోస్ నాశనం చేసి ఆ మ్యాటర్ని బయటకు రాకుండా చూడాలని మాకు ఆర్డర్ వేశారు రిత్విక్ సార్. అంతేగాని పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని కనీసం ఆలోచించడం కూడా లేదు. అలాంటి ఈ ఎదవ మధ్యలో నువ్వు వస్తున్నావు. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా" అని అడిగాడు సాగర్. తెలియదు అన్నట్టు తెల్లమొహం వేశాడు ప్రేమ్. "రచనమ్మ కోసం" అని చెప్పాడు సాగర్. "రచన కోసమా" అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రేమ్. "అవును, రచన కోసం. ఎప్పుడు ఎవరిని ఏమీ అడగని రచన నిన్న నాకు ఫోన్ చేసి "అన్నా, నా ఫ్రెండ్కి జాబ్ కావాలి" అని అడిగింది. అప్పుడే అర్థమైంది తనకి నువ్వు ఎంత ఇంపార్టెంట్ అని. నువ్వు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం నాకు తెలియదు కానీ నీ క్వాలిఫికేషన్కి ఈ జాబ్కి నువ్వు సరిపోతావు. అందుకే ఫైనల్ ఇంటర్వ్యూకి నిన్ను సెలెక్ట్ చేశాను. తర్వాత నీ అదృష్టం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎటువంటి ప్రేమ పాసాలు లేని క్రూర మృగాల మధ్యలో ఇక్కడ బ్రతకడం చాలా కష్టం" అని చెప్పి రిత్విక్ సార్ ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తారు, వెళ్ళు అని అన్నాడు సాగర్. "థ్యాంక్ యూ సార్, నాకు మీరు ఇంకో సహాయం చేయగలరా" అని అడిగాడు ప్రేమ్. "చెప్పండి ప్రేమ్" అన్నాడు సాగర్. "ఆ ఫొటోస్ నేను తీసుకొచ్చా" అని అడిగాడు ప్రేమ్. "లేదు ప్రేమ్, నేను నా బాస్లకి నమ్మకంగా పనిచేస్తున్నా. అలాంటిది వాళ్ళు నమ్మకంగా నాకు ఇచ్చిన ఈ ఫొటోస్ని
నీ చేతికిచ్చి వాళ్ళ నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను అని అన్నాడు సాగర్. మీరు ఊహించినట్లు ఆ ఫోటోలతో నేనేమీ వాళ్ళని బ్లాక్మెయిల్ చెయ్యను సార్. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి మాత్రమే వాటిని ఆయుధంగా అడుగుతున్నాను అని అన్నాడు ప్రేమ్. ఆ మాటకి కొంచెం సేపు ఆలోచించిన సాగర్, సరే ప్రేమ్, నీ మాట మీద నమ్మకం ఉంచి ఒక అమ్మాయి జీవితం బాగుపడుతుందని అంటున్నావు కాబట్టి ఇవి నీకు ఇస్తున్నాను, జాగ్రత్త అని ఆ ఫొటోస్ని ప్రేమ్కి ఇచ్చాడు సాగర్. థ్యాంక్ యూ సార్ అని ఆ ఫొటోస్ తీసుకొని రిత్విక్ క్యాబిన్లోకి వెళ్ళాడు ప్రేమ్. ప్రేమ్ ఏ న్యూస్ చెప్తాడా అని క్యాబిన్ బయట ఎదురు చూస్తున్నాడు సాగర్. ఒక 15 మినిట్స్ తర్వాత మొహం వేలాడేసుకొని వచ్చాడు ప్రేమ్. ఏం ప్రేమ్, జాబ్ రాలేదా, ఫేస్ అలా పెట్టావు అని అడిగాడు సాగర్. వచ్చింది సార్, అందుకే ఫేస్ ఇలా ఉంది అని అన్నాడు ప్రేమ్. వస్తే ఫేస్ అలా ఉండడం ఏంటి ప్రేమ్ అని అడిగాడు సాగర్. మీ బాస్ గురించి తెలిసాక కూడా అతని దగ్గర జాబ్ వస్తే నా ఫేస్ ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది సార్ అని అన్నాడు ప్రేమ్. దానికి చిన్నగా నవ్వుకున్నాడు సాగర్. మరోవైపు ఎంతో ఆనందంగా ట్రైన్ దిగి తన వాళ్ళు వచ్చి ఉంటారు అని అటు ఇటు చూస్తున్న రచనకి ఎదురుగా కార్ డ్రైవర్ కనిపించాడు. అతన్ని చూసిన రచన, నువ్వే వచ్చావా, ఇంకెవరు రాలేదా అని అడిగింది. లేదమ్మా, అయ్యగారు మిమ్మల్ని తీసుకువస్తుంటే నేనే వచ్చాను అని చెప్పాడు డ్రైవర్. ఆ మాటతో రచన డల్ అయి సరే పద అని లగేజ్ అతనికి ఇచ్చి అనంతలక్ష్మి తీసుకునే కార్ ఎక్కింది. ఇంటికి వచ్చిన రచనకు ఎప్పుడెప్పుడు కూతురు వస్తుందా అని బయట ఎదురు చూస్తూ ఉన్న తండ్రి కనిపించాడు. వెంటనే డాడీ అంటూ వెళ్ళి గజేంద్రని హత్తుకుంది. నా బంగారు తల్లి అని రచన నుదుటి మీద ముద్దు పెట్టుకొని రా తల్లి అని రచనను లోపలికి తీసుకెళ్లాడు గజేంద్ర. తండ్రి ఆహ్వానంతో ఇంట్లో అందరూ తనని అలానే ఆహ్వానిస్తారని ఆశగా ఇంటిలోకి అడుగుపెట్టిన రచనకి నిరుత్సాహమే ఎదురైంది. హడావిడిగా రెడీ అయి రచన వచ్చింది కూడా చూడకుండా బయటకు వెళ్తుంది రాధిక. అలా వెళ్తున్న రాధికను చూసి, రాధిక కళ్ళు కనిపించడం లేదా, ఎవరు వచ్చారో చూసుకునే పని లేదా అని అడిగాడు గజేంద్ర. ఆ మాటకి వెనక్కి తిరిగిన రాధిక గజేంద్ర పక్కనున్న రచనని చూసి, ఓ మై బేబీ, వస్తున్నట్టు చెప్పి ఉంటే పార్టీ క్యాన్సిల్ చేసుకునేదాన్ని కదా, అలా సడన్గా వచ్చేస్తే ఎలా రా తల్లి, అయినా పర్వాలేదులే, ఈ రోజుకు ఉండు, ఈవినింగ్ మాట్లాడుకుందాం అని రచనను ఫార్మాలిటీగా హక్ చేసుకొని వెళ్ళిపోయింది రాధిక. రాధిక వెళ్ళగానే కిందికి దిగిన రిత్విక్ రచనను చూసి, ఓ రచన వచ్చావా, నేనే నిన్ను రమ్మందాం అనుకున్నాను. రేపు నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీదకు మారుస్తున్నాను. బిజినెస్ డెవలప్మెంట్లో వాటిని వాడుకోవడానికి నీ పర్మిషన్ కావాల్సి వస్తుంది. అస్తమాన నా పనులు మానుకొని నీ చుట్టూ నేనెక్కడ తిరగను, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే అవన్నీ నా పేరు మీదకు మార్చుకుంటున్నాను. నువ్వేమీ వర్రీ అవ్వకు, వాటి వాల్యూని బట్టి లిక్విడ్ క్యాష్ రూపంలో నీ ఆస్తిని నీకు ఇచ్చేస్తానులే. రేపటి వరకు ఉండి ఆ పని పూర్తయ్యాక వెళ్ళు అని రచనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయాడు రిత్విక్. రిత్విక్ మాట్లాడుతూ ఉంటే అతన్ని చూస్తూ ఉండడం రచన వంతు అయింది. రాత్రంతా తిరిగి అప్పుడే ఇంటికి వచ్చిన రితేష్, హాయ్ రచన, ఎప్పుడు వచ్చావే అని అడిగాడు. ఇప్పుడే రా అన్నయ్య అని అంది రచన. దానికి అదోలా ఫేస్ పెట్టి, అన్నయ్య ఏంటి అన్నయ్య, నా పేరు రితేష్, రితేష్ అనే పిలువు, ఇలా అన్నయ్య కన్నయ్య అని పిలవకు, నాకు చిరాకు అని. అవును, ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ అని అడిగాడు. ఏరా, అది ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు గజేంద్ర. ఏమీ లేదు డాడ్, దాని రూమ్ని నేను జిమ్ రూమ్లా మార్చుకున్నాను, అందుకే అడిగాను అని అన్నాడు రితేష్. పర్వాలేదు రితేష్, ఆ రూమ్ నాకు వద్దు, నేను పైన ఏదో ఒక రూమ్లో ఉంటానులే అని డల్గా చెప్పింది రచన. అయితే ఓకే అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రితేష్. ఏంట్రా ఇది, వీళ్ళ పైత్యం ఇంకా తగ్గలేదా అని అడిగింది అనంతలక్ష్మి. లేదమ్మా, రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది అని అన్నాడు గజేంద్ర. ఆ మాటలకి కొడుకుని జాలిగా చూసింది అనంతలక్ష్మి. రిత్విక్ ప్రేమ్కి జాబ్ ఇవ్వడంతో రిత్విక్ పిఏగా జాయిన్ అయ్యాడు ప్రేమ్. జాబ్ ఫస్ట్ డే వేరే ఆఫీస్కి మీటింగ్ కోసం వెళ్ళారు రిత్విక్, ప్రేమ్ అండ్ రిత్విక్ ఎంప్లాయ్ రీనా. మిస్ రీనా, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్కి అందరూ ఫిదా అయిపోయి ప్రాజెక్ట్ తెచ్చి నా చేతిలో పెట్టాలి అని ఆర్డర్ వేసినట్లు చెప్పాడు రిత్విక్. తప్పకుండా సార్, నేను ప్రజెంటేషన్ ఇచ్చాక ప్రాజెక్ట్ మన చేయి జారడమా, ఛాన్సే లేదు సార్ అని ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది రీనా. ఓకే గుడ్, ఏమీ తేడా రాకుండా చూసుకోండి అని చెప్పి బిజినెస్ పార్ట్నర్తో మాట్లాడడానికి వెళ్ళాడు రిత్విక్. అలా మాట్లాడుతున్న రిత్విక్ని చూసి లోకాన్ని మర్చిపోయింది రీనా. అది గమనించిన ప్రేమ్, ఏంటి అలా చూస్తున్నావు బాస్ని, అంత నచ్చాడా
అని అడిగాడు. చాలా నచ్చాడు అని సమాధానం చెప్పింది రీనా. చాలా అంటే ఎంత అని అడిగాడు ప్రేమ్. మనసుకు దగ్గరగా, మనువుకి చేరువ అయినంత అని సమాధానం చెప్పింది రీనా. అయితే లేట్ ఎందుకు, వెళ్ళి ప్రపోజ్ చేసేయి అని అన్నాడు ప్రేమ్. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటాడు అంటావా అనుమానంగా అడిగింది రీనా. ముందు చేస్తేనే కదా ఒప్పుకుంటాడో లేదో తెలిసేది అని రీనాని ఎంకరేజ్ చేశాడు ప్రేమ్. అయితే సరే, మీటింగ్ అయ్యాక ఎలాగో ప్రాజెక్ట్ మనకే వస్తుంది కదా, అప్పుడు ప్రపోజ్ చేస్తాను అని అంది రీనా. ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు ప్రేమ్. మీటింగ్ స్టార్ట్ అయింది. అన్ని కంపెనీల నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడం పూర్తయింది. అందరిలో రీనా చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చింది. అది చూసిన రిత్విక్, గుడ్ రీనా, నీ ప్రజెంటేషన్ చూసిన వారు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ మనకే ఇస్తారు అని అన్నాడు. రిత్విక్ పొగడేసరికి చాలా సంబరపడిపోయింది రీనా. అలానే అక్కడున్న అందరూ భూపతి ఇండస్ట్రీస్కే ప్రాజెక్ట్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇంకా లాస్ట్ ప్రజెంటేషన్ అక్షయ ఫ్రమ్ రావు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అనౌన్స్మెంట్ వచ్చింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆల్మోస్ట్ మూతపడే స్టేజ్లో ఉన్న రావు కంపెనీ నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారా, ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్న అందరి మధ్యలో మిగిలింది. ఒక్కసారిగా హాల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. వారి ప్రశ్నలన్నిటికీ సమాధానంలా పొడుగ్గా సన్నగా ఉన్న ఒక అమ్మాయి బిజినెస్ సూట్లో మొహానికి మాస్క్ పెట్టుకొని ఎంతో ధైర్యంగా వారి మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చి ప్రజెంటేషన్ ఇస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ రిత్విక్ భూపతికి వస్తుందో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.